రీసెంట్‌గా 'మంచు' ఫ్యామిలీ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ ఇష్యూస్‌తోనే సతమతమవుతూ ఉంది. అటు 'మంచు మనోజ్' వర్సెస్ 'మంచు విష్ణు', 'మోహన్ బాబు' అలాగే జర్నలిస్టుల దాడి మీద 'మోహన్ బాబుని' ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలైతే చేస్తా ఉన్నారు. ఇయన్నీ ఇష్యూస్‌తో ఇంత ఇబ్బందికి పడుతున్న 'మంచు' ఫ్యామిలీ ఇప్పుడు మరొక ఇష్యూతో మరొక రకంగా ఇబ్బందులు పడ్డట్లయితే మనకి తెలుస్తా ఉంది. రీసెంట్‌గా వచ్చిన ఒక వీడియో అనేది తీవ్రమైన సంచలనాన్ని అయితే రేపుతుంది. ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది. ఇది అడవి పంది. చూసారు కదా! వాళ్ళెవరు అంటే 'మంచు విష్ణు'కి సంబంధించిన మేనేజర్ కిరణ్ సంథింగ్ ఎవలో వాళ్ళ యొక్క సిబ్బంది. అయితే దాంట్లో క్లియర్‌గా ఏంటి అంటే జలగిరిగుట్ట సంథింగ్ ఆ ఏరియాలో జల్పల్లిలో వాళ్ళ ఇల్లు ఉంటది కదా! ఆ ఏరియాలో వాళ్ళ సిబ్బంది ఒక అడవి పందిని వేటాడి తీసుకొస్తున్నట్లు మనకైతే తెలుస్తా ఉంది. అయితే ఇది ఒక రకంగా క్రైమ్ అనమాట. ఎందుకంటే అడవి పందిని వేటాడటం అనేది ఒక రకంగా క్రైమ్. మరి ఈ యొక్క ఇష్యూలో 'మంచు విష్ణు' ఏమన్నా కావాలని చేపించినాడా? లేకపోతే వాళ్ళ యొక్క ఫార్మ్ హౌస్‌లోకి దూరితే వాళ్ళు దాన్ని చంపేసి అట్లా తీసుకొచ్చినారా అని తెలవాలి. ఏదేమైనా గాని 'మంచు' ఫ్యామిలీ ఇప్పటికే తీవ్రమైన గొడవల్లో ఇబ్బంది పడుతున్న సమయంలో ఇప్పుడు ఈ యొక్క ఇష్యూ అనేది పెద్ద చర్చాంశంగా మారింది. అయితే ఈ యొక్క వీడియోని ఎవరు రిలీజ్ చేశారు అని పెద్ద చర్చ జరుగుతుంది. దీన్ని 'మంచు మనోజ్' అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద 'మోహన్ బాబు' మీద 'మంచు విష్ణు' మీద తీవ్రమైన కోపంలో ఉన్న 'మంచు మనోజే' ఈ వీడియోని రిలీజ్ చేశాడా అన్న వాదన కూడా బాగా బలపడుతుంది. ఏదేమైనా గాని 'మంచు' ఫ్యామిలీ ఆ వీడియోతో మరొకసారి తీవ్ర ఇబ్బందుల్లో పడిద్దంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి థాంక్ యూ.